మరలా చాలా రోజుల తర్వాత మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు కూడా దేవుని మాటలు అందించి సంఘాన్ని బలపరిచినటువంటి మన ఆత్మీయ సహోదరులకు నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చినటువంటి సంఘం అంతటికి కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరట నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నా ఆరోగ్యం సరిగా లేదు. వాయిస్ ఇదివరకు అట్లా లేకపోయినా కొంచెం పెద్ద మనసు చేసుకొని ఈ ఒక్కసారికి వినే ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకొని దేవా, ఏమాత్రము యోగ్యత లేని మమ్మలను మీ పిల్లలుగా స్వీకరించి మమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి గొప్ప తండ్రి, మీకే హృదయపూర్వకముగా నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. తండ్రి, ఈ దినమున నాయన మీ మాటలు ధ్యానించుకోవాలి అనే ఆశతో మీ పాదాల సన్నిధిని చేరి ఉండగా మీ సహాయముతో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఏదో ఆచారబద్ధముగా కాక ఈ దినము నాయన మాకు వాక్యాన్ని అందించి మా ఆత్మీయ జీవితాలను సరిచేస్తారు అనే ఆలోచనతో తండ్రి మీ సన్నిధిలోనికి వచ్చే మనసును మాకు దయచేయండి తండ్రి. మీ మాటలు ధ్యానిస్తూ ఉండగా కూడా నాయన సమయోచితమైన జ్ఞానముతో మమ్మల్ని నింపండి. మీకు మహిమకరంగా మేము ఆలోచించడానికి, మీకు మహిమకరంగా మేము జీవించడానికి మీ వాక్కులను మాకు నేర్పించండి తండ్రి. వింటున్న వారికి, చెబుతున్న నాకును నాయన మీ పట్ల భయాన్ని, భక్తిని, మరింత ఆత్మ సహాయాన్ని దయచేసి మీకు అనుగుణంగా మారడానికి మంచి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధన అంతటిలోనూ నాయన సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా మనవులను మీ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరికొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. మనకి బైబిల్ గ్రంథంలో చిట్ట చివరిగా ఉన్న పుస్తకం ఏదయ్యా అంటే వెంటనే మనం చెప్పే పేరేంటి? ప్రకటన గ్రంథం. గతసారి మనం మాట్లాడుకుంటూ ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నటువంటి పరిస్థితి ఆనాడు యోహాను గారికి ఎలా ఉందో మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరయ్యా అంటే అపోస్తలుడైనటువంటి యోహాను గారు. యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని గ్రంథస్థం చేసే సమయానికి, లిఖించే సమయానికి ఆయన ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాడయ్యా అని మనం ఒకసారి ఆలోచిస్తే, యోహాను గారు ఆనాడు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన కారణం చేత, స్వార్థ బాధ్యతను భుజాల మీద మోస్తూ ఉన్న కారణం చేత, యేసు ప్రభు వారిని మీరు నమ్మండి అని సమాజానికి ప్రకటిస్తున్న కారణం చేత రోమా గవర్నమెంట్ తరపున ఒక శిక్షను పొందుకొని ఒక పద్మాసు ద్వీపంలో పడేశారు ఆయన్ని. అంటే ఆనాడు గవర్నమెంట్ ఎలా ఆలోచించిందంటే, యోహాన్ అనేవాడు సమాజంలో ఉంటే క్రైస్తవ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు, అనేక మందిని క్రైస్తవులుగా మారుస్తున్నాడు, యేసు ప్రభు వారిని గురించి తెలియచేస్తూ ఉన్నాడు, క్రైస్తవులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ యోహాన్ అనే వ్యక్తిని మనుషులు సంచరించని ప్లేస్లో పెడితేనే బెటర్ అనుకున్నారు వాళ్ళు. అంటే జనసంచారము లేని చోటే ఈ యోహాను బ్రతకడానికి కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే సమాజం మధ్యలో ఉంటేనేమో సమాజాన్ని మారుస్తున్నాడు. కాబట్టి సమాజానికి దూరంగా, సమాజానికి వెలుపల ఇతను ఉంచాలి అని పద్మాసు ద్వీపంలో పడేశారు. అది కొంతమంది ఖైదీలకు వేసేటటువంటి శిక్ష. సమాజానికి హానికరంగా ఉన్నటువంటి ఖైదీలను ఎక్కడ వేసేవారో తెలుసా? జనసంచారము లేని ద్వీపాల్లో పడేసేవారు. ఇప్పుడు యోహాను గారు కూడా సమాజానికి క్రీస్తు అనే ఆయనను ప్రకటిస్తున్నాడు కాబట్టి సమాజానికి దూరంగా పద్మాసు ద్వీపంలో ఉంచారు. ద్వీపం అంటే ఎలా ఉంటుంది? ఇంకా ఇంకా
10th క్లాస్ సోషల్ స్టడీ అంతా గుర్తు రావాలి ఇంకా. ద్వీపం అంటే ఎలా ఉండదంటే, ఐలాండ్ ఎప్పుడన్నా చూసారా? అంటే రియల్గా చూడమని కాదు, ఎప్పుడైనా టీవీల్లో కానీ పేపర్లో కానీ ఐలాండ్ ఎలా ఉంటుంది? చుట్టూ నీళ్లుంటాయి, 4 వైపులా నీళ్లుంటాయి, మధ్యలో ఎక్కడో కొంత భూభాగం ఉంటుంది. ఆ భూభాగంలో ఎక్కడో కొంతమంది బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బ్రతకడం ఇష్టమై కాదు, అదొక శిక్ష. రోమా గవర్నమెంట్ ఉన్న కాలంలో బాగా శిక్షగా ఉండేది అది. అంటే ఇప్పుడు యోహాను గారి పరిస్థితి ఎలా ఉంది అంటే, చుట్టూ నీళ్లు, సముద్రం, ఎక్కడో చిన్న భూభాగం ఉంది, ఆ భూభాగంలో బతుకుతున్నాడు ఆయన, ఆ భూభాగంలో ఉంటున్నాడు. మరి ఆయనకు ఆహారం ఎలా వెళ్ళిందో మనకు తెలీదు, ఆయన రాసిన ఈ ప్రకటన గ్రంథం బయటికి ఎలా వచ్చిందో మనకు తెలీదు. అసలు ఆయన అక్కడ ఎంతకాలం బతికి ఎన్ని రోజులు ఆయన బాధ అనుభవించాడో తెలీదు, ఎన్ని సంవత్సరాలు లేక ఎంత కాలంలో ఈ గ్రంథస్థాన్ని లిఖించాడో మనకు తెలీదు. కానీ ఇవన్నీ దైవ నిర్ణయాలే. పద్మాసు ద్వీపంలో పడేశారు, అమ్మయ్య ఇక యోహాను పని అయిపోయిందిలే, ఇంక యోహాను గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదులే అనుకున్నారు రోమా గవర్నమెంట్ వాళ్ళు. ఆ తర్వాత ఆ ద్వీపంలో జరిగిన ఒక ఉన్నతమైన విషయం ఏంటి అంటే, యేసుప్రభు వారు యోహాను గారికి దర్శనంలో కనిపిస్తూ వచ్చారు. దర్శనంలో కనిపిస్తూ సమాజానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలను యోహాను గారికి దర్శనంలో చూపిస్తుంటే, యోహాను గారు కళ్ళ ముందు కనబడుతున్న దర్శనాన్ని ఒక గ్రంథంగా లిఖించడం జరిగింది. అదే ప్రకటన గ్రంథం. ఇప్పుడు యేసుప్రభు వారు యోహాను గారికి ఏమని చూపిస్తూ ఉన్నారయ్యా అంటే, చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. వాటన్నిటిలో ప్రప్రథమంగా మొదటి స్థాయిలో యేసుప్రభు వారు ఏముద్దేశించి యోహాను గారికి తెలియచేశాడు అంటే, సంఘాన్ని ఉద్దేశించి తెలియచేశాడు ఆయన. ప్రారంభ పుస్తకం లేక ప్రారంభ అధ్యాయంలోనే మనకి ఏం కనపడుతూ ఉంటాయి అంటే, ఆసియాలో 7 సంఘాలు కనపడుతూ ఉంటాయి. ఈ 7 సంఘాలకు యేసుప్రభు వారు కొన్ని సమాచారం అందిస్తున్నాడు, కొన్ని విషయాలు తెలియచేస్తూ ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏంటి అంటే, సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియజేస్తున్నారు ప్రభువారు, సంఘం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో తెలియజేస్తున్నాడు, సంఘం ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలో నేర్పిస్తున్నాడు, సంఘం ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతకాలో నేర్పిస్తున్నాడు. ఇవన్నీ మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఇవి కేవలం ఆసియాలో ఉన్న 7 సంఘాలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఈ రోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న ప్రతి సంఘానికి అవసరమయ్యే సమాచారం, ఉండాల్సినటువంటి విషయాలు అవన్నీ. ఈరోజు ఒక సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళదు. ఏంటి ఆ సంఘము అంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఎవరికి రాస్తున్న మాటలు ఇవి? స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు. అంటే ఆసియా ఖండంలో స్ముర్నా అనేది ఒక ప్రాంతం. ఈ స్ముర్నా అనే ఒక ప్రాంతంలో దేవుని సంఘంగా కూడుకుంటున్న క్రైస్తవులు కొందరున్నారు. ఆ క్రైస్తవ సమాజానికి, ఆ క్రైస్తవ సమూహానికి ప్రభువారు చెబుతున్న మాటలు అన్నమాట ఇవి. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు, దూత అంటే సంఘ కాపరి, సంఘాన్ని నడిపించేవాడు, సంఘాన్ని దేవునిలో నిలబెట్టేవాడు, సంఘాన్ని దేవునికి దగ్గర చేసేవాడు. ఆ దూతకు, ఆ కాపరికి రాస్తున్నాడు కదా. ఏమని? మొదటివాడును కడపట్టివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఇప్పుడు సంఘానికి చెప్పబోతున్న ఈ మాటలన్నీ ఎవరు చెబుతున్న మాటలు చెప్పాలి? ఇప్పుడు సంఘానికి చెప్పబోతున్న ఈ మాటలన్నీ ఎవరు చెబుతున్న మాటలు? రాస్తుంది యోహాను గారు, ఆయన చెబుతున్న ఆయన ఎవరు? పైన మాట్లాడుతూ అంటున్నాడు కదా, మొదటివాడును కడపట్టివాడును మరణించి మరలా తిరిగి లేచినవాడు చెబుతున్న సంగతులు. అంటే చెబుతున్న ఆయనకు ఎలాంటి ప్రొఫైల్ ఉందో చెబుతున్నాడు ఆయన. ఆయనకి చెబుతున్న వ్యక్తి ఎలాంటి వాడయ్యా అంటే, మొదటివాడాయన, కడపట్టివాడాయన, మరణించి మరలా బ్రతికి తిరిగి లేచినవాడాయన. ఇప్పుడు మనకు ఎవరైనా 4 మంచి మాటలు చెప్తున్నారు అనుకోండి, ఎవరు చెప్పినా అలా వింట కూర్చుంటామా? వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏంటి?
ఇలా చెప్తున్నాడు అసలు ఈయనెవరా అంటాం మనం. నాలుగు మంచి మాటలు చెప్పే వ్యక్తి కూర్చున్నాడు అనుకోండి, భలే మాట్లాడుతున్నాడండి, ఈయనెవరు, ఈయన ఎక్కడవాడు, ఈయన పేరేంటి, ఈయన ఊరేంటి, అసలు ఈయన ప్రొఫైల్ ఏంటి అని అడుగుతాం. అవునా కాదా? ఖచ్చితంగా అడుగుతాం. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా సంఘానికి తెలియజేస్తున్న మాటలు చెప్పడానికంటే ముందు చెబుతున్న ఆయన ఎలాంటి వాడో చెబుతున్నాడు. ఎలాంటి వాడు ఆయన అంటే మొదటివాడు. ఎందులో మొదటివాడు? యేసుప్రభు వారు ఎందులో మొదటివాడు? ఆయన నువ్వు దేనిని తీసుకున్నా అందులో మొదటివాడే. నువ్వు దేనినైనా తీసుకో. ఈ ప్రపంచం చాలా గొప్పదని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ చాలా గొప్పవని మాట్లాడుకుంటూ ఉంటారు. కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆకాశం యొక్క విశాలత ఎవరికి తెలియదు, చాలా గొప్పది ఆకాశం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ భూమి మీద చాలా కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయని మాట్లాడుకుంటారు. చాలా రకరకాల లక్షల మొక్కలు ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే ఈ సృష్టి అన్నది చాలా గొప్పదని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ సృష్టిలో అణువు కూడా పుట్టకముందే మొట్టమొదటిగా ఉన్నవాడు ప్రభు. మన కంటికి కనబడుతున్న విశాలమైన ఆకాశం పుట్టకముందే ప్రభు పుట్టాడు. ఆ ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు రాకముందే ప్రభు వచ్చాడు. ఆ ఆకాశంలో ఉదయం సూర్యుడు, రాత్రి చంద్రుడు పుట్టకముందే ప్రభు ఉన్నాడు. ఈ భూమి ఇసుక రేణువు కూడా, ఇంత రేణువు కూడా తయారు కాకముందే ప్రభువు ఉన్నాడు. అందుకే పౌలు మహాభక్తుడు మాట్లాడుతూ అంటాడు కదా, చూద్దాం ఒక వచనాన్ని. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఏం టైం కావాలా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు ప్రభు? సర్వ సృష్టికి. నువ్వు సృష్టిలో ఏ మూలకు వెళ్ళి వెతికినా ఆ సృష్టి అంతటికి ఆది సంభూతుడు. అంటే మొట్టమొదటివాడు ఆయనే, సృష్టికి మూలం ఆయన అని మాట్లాడుతున్నాడు. అంటే సృష్టి కంటే ముందటివాడు, సృష్టిని కూడా పుట్టించినవాడు. 16వ వచనంలో అంటున్నాడు కదా, యాలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఈ భూమి మీద నీకు కనబడుతున్నాయే చాలా ఉన్నాయి. సృష్టి ఉంది, ఆకాశం ఉంది, భూమి ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికంటే ప్రారంభంలోనే ప్రభు ఉన్నాడు. వీటన్నిటిని కూడా ఆయనే పుట్టించాడు. అంటే ఆయన స్థానం ఎక్కడిది? మొట్టమొదటి స్థానం. ఎక్కడైనా సరే చరిత్ర గురించి మనం మాట్లాడాలి అన్నా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే అంటాం. అంటే కాలాన్ని లెక్కించాలి అన్నా, కాలాన్ని ఒకళ్ళు గుర్తించాలి అన్నా క్రీస్తును గూర్చి ఖచ్చితంగా నోరు తెరిచి మాట్లాడాల్సిందే. అంత గొప్పవాడు ఆయన. అందుకే అంటున్నాడు, మొదటివాడను నేను, ఇంకా కడపటివాడను. కడపటివాడంటే చివరివాడు. మొదటివాడు ఆయనే అయ్యి చివరివాడు ఆయన ఎలా అవుతాడు చెప్పాలి? మొదటివాడిని నేనే అన్నాడు ఆయన. ఇందులో మొదటివాడంటే చాలా విషయాలు, అన్నిటిలో మొదటివాడనే కనపడుతుంది. మరి చివరివాడిని కూడా నేనే అంటున్నాడు ఆయన. మరి చివరివాడు ఎలా అయ్యాడు? ఎందులో చివరివాడు? పోనీ చూద్దాం మరొక వచనాన్ని. రాక 2 వారాలకు వచ్చింది, 2 వారాలకు సరిపడా క్లాస్ అంతా ఇంక ఈరోజు చెప్పేస్తుంది అన్నట్టు చూస్తున్నారు నా వైపు. మీరు చూసినా పర్లేదు, తిద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 46వ వచనం నుండి లేదా 45వ వచనం నుండి చూద్దాం. 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై
ఆదామను మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. చాలు, ఇక్కడ ఇద్దరు ఆదాములు కనపడుతున్నారు మనకి. ఎవరి ఇద్దరు ఆదాములు అంటే, మొట్టమొదటి ఆదామేమో మట్టి నుండి తీయబడినవాడు. ఆయన భూమి మీద జీవించే మొట్టమొదటి ప్రాణి, మొట్టమొదటి జీవయ్యాడు. ఆయన మొదటి ఆదాము. అయితే కడపటి ఆదాము అనే మరొక ఆదాము వచ్చాడు. కడపటి అంటే చివరి ఆదాము. ఈ చివరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడయ్యా అంటే, పరలోకము నుండి వచ్చాడు. ఈయన ఈ పరలోకము నుండి వచ్చినటువంటి కడపటి ఆదాము అనే ఈయన అనేక మందిని జీవింపచేసే ఆత్మ అయ్యాడు. మొదటి ఆదాము చేసింది, కడపటి ఆదాము చేసింది ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే, మొదటిగా పుట్టినటువంటి ఆదాము, భూ సంబంధమైనటువంటి మట్టితో పుట్టినటువంటి ఆదాము భూమి మీదకి వచ్చిన తరువాత పాపం అనే ఒక ద్వారాన్ని తీశాడు. పాపం అనే ఒక తలుపుని తీశాడు. ఆ ద్వారం గుండా అనేక మంది పాపంలో పడిపోతూ వస్తూనే ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ పాపం అనే ద్వారాన్ని మూసేసిన వాడు ఒక్కడు కూడా లేడు. ఈ మొట్టమొదటి ఆదాము చేసినటువంటి భయంకరమైన తప్పు, పాపం ఏంటయ్యా అంటే, పాపం అనే ద్వారాన్ని తెరవడమే. ఆ ద్వారం గుండా ఎన్నో లక్షల మంది, ఎన్నో వేల మంది పాపానికి దగ్గరైపోతూ వస్తుంటే, కడపట్టిగా చివరిగా పాపానికి ముగింపు చెప్పే చివరివాడిగా యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చి ఆ పాపం అనే ద్వారాన్ని కాస్త సిలువ మేకులతో సహా బంధించేశాడు. అంటే పాపం విస్తరించకుండా నిర్మూలించడానికి వచ్చినటువంటి చివరి ఆదామే యేసుప్రభు. కడపటి ఆదామే యేసుప్రభు. ఇక ఆయన పాపానికి ద్వారాన్ని బిగించేసిన తరువాత, సిలువ మేకులతో పాపం అనే ద్వారాన్ని బంధించిన తరువాత, ఆ పాపపు ద్వారాన్ని పగలగొట్టి మరలా బయటకు వచ్చే మనిషి ఇంకా రాలేదు. మనంతట మనం చెడిపోవడం తప్ప ఆ పాపం అనే ద్వారాన్ని మనం తీయడానికి లేదు. అంటే కడపటి ఆదాము ఎలా అయ్యాడు ఈయన అంటే, పాపం అనే ఒక భయంకరమైన ద్వారాన్ని బిగించేశాడు, సంఖ్యలతో మూసేశాడు. కడపటివాడు, చివరివాడు. అప్పటి వరకు పాపం అనే ద్వారం గుండా ప్రయాణం చేస్తూ వస్తున్నారు అనేక మంది. కానీ చివరిగా పుట్టిన ఆదాము, కడపటి ఆదాముగా వచ్చిన ప్రభువు ఆ ద్వారాన్ని తీసేశాడు. అంటే మొట్టమొదటి పుట్టినవాడు ఆయనే, మొదటివాడు ఆయనే. పాపానికి ద్వారాన్ని ముగించేసినవాడు ఆయనే. ఆయన తర్వాత మరొక వ్యక్తి రాలా, చివరివాడు ఆయనే. ఆయన తర్వాత ఇంకెవరు రారు కూడా. అంటే మొదటివాడును, కడపటివాడును, ఇంకా మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు. నిజంగా ఈ భూమి మీద ఒక మనిషి చనిపోతే మరలా బ్రతకడం అన్నది మనం ఎప్పుడైనా చూసామా? చాలామంది యేసుక్రీస్తు వారికి పోటీగా, మేము కూడా చనిపోయి 3 రోజులు భూమిలో ఉండొస్తాం, మేము కూడా చనిపోయిన తర్వాత 2 రోజులకు బయటకు వస్తాం అని ఆక్సిజన్ సిలిండర్లు తీసుకుని భూమి లోపలికి వెళ్ళిన వాళ్ళే తప్ప, చచ్చిపోయి మరలా ప్రాణం దక్కించుకొని బయటకు వచ్చిన వాడు ఎవడు లేడు. ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్ళిపోయి 3 రోజులు అయిపోయిన తర్వాత, ఆక్సిజన్ శాతం కూడా అయిపోయిన తర్వాత, అమ్మయ్య టైం అయిపోయిందని బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారేమో. కానీ నిజంగా ప్రాణం కోల్పోయి, నిజంగా ప్రాణాన్ని వదిలేసి భూమిలో 3 దినాల పాటు భూగర్భంలో ఉండిపోయి మరలా 3వ దినాన ప్రాణాన్ని పొందుకొని తిరిగి బయటకు వచ్చిన వాడు ఎవరు లేరు, కేవలం ప్రభువే. అంటే చెబుతున్న ఆయనకి ఎన్ని లక్షణాలు ఉన్నాయ్యా అంటే, పుట్టడంలో మొదటివాడు ఆయన, పాపాన్ని అరికట్టడంలో చివరివాడు ఆయన, బ్రతికి మరణించి కూడా మరలా తిరిగి లేచి బ్రతికి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే మాట్లాడుతున్న ఆయన ఎలాంటి వాడో మనకు తెలిస్తే, ఆయన మాట్లాడే మాటను మనం ఎంత బలంగా నమ్మాలో మనకు తెలుస్తుంది. మనకు చెడ్డోడు వచ్చి మంచి మాటలు చెప్తున్నాడు అనుకోండి, మన మైండ్కి ఎక్కుద్దా? అమ్మయ్య భలే ఉందని వింటా కూర్చుంటామా? ఆడికే లేదురా బాబు, నాకేం చెప్తాడో వెళ్ళిపోతాం. అంటే చెప్పేవాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటాం. చెప్పేవాళ్ళ ఆల్రెడీ పాటించేవాడు ఎదుటోడికి చెప్పగలడు. అదే చూస్తాం మనం. ఎప్పుడైనా మనిషికి ఉండే నైజం అది. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఈ లక్షణాలు లేవనుకోండి, ఆ చెప్పేవాడి మాటకు కూడా మనం పెద్ద వాల్యూ ఇవ్వం. ఇప్పుడు యేసుప్రభు మాటకు మనం ఎంత వాల్యూ ఇవ్వాలో, ఎంత గొప్ప స్థానాన్ని ఇవ్వాలో మనకి ఇప్పుడు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు సంఘం అంతా యేసుప్రభు వారు ఒక మాట చెప్తున్నారు అంటే సిట్రైట్ అయిపోవాలా వద్దా? అవ్వాలా వద్దా? ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకో తెలుసా? మొదటివాడు ఆయన,
కడపటివాడు ఆయన, మరణించి కూడా మరలా తిరిగి లేచి మనతో మాట్లాడుతున్నవాడు ఆయన. సంఘంతో మాట్లాడుతున్నాడు కదా, ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. ఇలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. ఏమంటున్నాడు ప్రభు? సంగమా, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను నేను ఎరుగుదును. నువ్వు నన్ను నమ్ముకున్నందుకు నువ్వు నీ కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ, నీ అత్తవారింట్లో కానీ నా పేరట నువ్వు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావో అవన్నీ నాకు తెలుసు. నన్ను నమ్ముకున్నందుకు, నా పేరు నువ్వు భుజాల మీద మోస్తున్నందుకు, నువ్వు బైబిల్ చదువుకుంటున్నందుకు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నందుకు, నువ్వు నాతో సహవాసాన్ని కలిగి బ్రతకడానికి ఆశపడుతున్నందుకు, నువ్వు నీ చుట్టుపక్కల ఎలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఎదుర్కొంటున్నావో, నువ్వు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నావో, నువ్వు ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నావో అవన్నీ నాకు తెలుసని మాట్లాడుతున్నాడు ఆయన. నిజంగా మనం ఇలాంటి పరిస్థితుల్లో సంఘంలో మనం ఎవరైనా ఉంటే సంతోషించాలి మనం. ఎందుకో తెలుసా? ఈ సమాజంలో మనల్ని ఎవరు చూడకపోయినా, ఆయన పేరు మనం మోస్తూ శ్రమ అనుభవిస్తున్నా ఆయన మనం చూస్తున్నాడు కాబట్టి మనం సంతోషించాల్సిందే. నీ శ్రమ నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నువ్వు నా వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో నాకు తెలుసు, నా పేరట నువ్వు ఎన్ని హింసలు భరిస్తున్నావో నాకు తెలుసు, నేను అన్ని చూస్తున్నాను అంటున్నాడు ఆయన. ఇంకా నీ దరిద్రతను నేను ఎరుగుదును. నిజంగా ఆలోచించండి, సంఘం కూడా దారిద్రమైన స్థితిలో ఎప్పుడైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. క్రైస్తవుడు అంటేనే దారిద్రమైన పరిస్థితిలో బతకాల్సిన పరిస్థితులు వస్తాయి. క్రైస్తవులు అంటే ఎంతసేపు పూల పాన్పు మీద నడిచినట్టు కాదు, ఎంతసేపు పూలు చల్లే వాళ్ళే ఉంటారు అనుకోకండి. క్రైస్తవ్యం అంటేనే ముళ్ళబాట. ప్రభువే సిలువను భుజాల మీద వేసుకుని యెరూషలేము వీధుల్లో రాళ్ల మధ్య నడిచాడు. ఈరోజు మనం పూల పాన్పులు మాత్రమే ఉంటాయి అనుకుంటే భ్రమ. క్రైస్తవ్యం అంటే ముళ్ళబాట కూడా. కొన్నిసార్లు ముళ్ళు దిగుతూ ఉన్నా, ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నా, రక్తం కారిపోతూ ఉన్నా సరే పరిగెత్తాల్సిన పరిస్థితులు వస్తాయి, తట్టుకొని నిలబడాల్సిన స్థితులు వస్తాయి. నాకేంటి బాధలని లోపల అనిపిస్తూ ఉన్నా ఈ బాధలు కూడా నాకు ఆశీర్వాదమే అనుకునే రోజులు కూడా వస్తాయి. ఎలాంటి దారిద్రమైన స్థితిలో బతుకుతున్నా సరే నేను చూస్తున్నాను దాన్ని అంటున్నాడు ప్రభు. ధనవంతుడు లాజరు చరిత్ర మనకు తెలుసు. ధనవంతుడు భూమి మీద ఎలా బతికాడు చెప్పాలి? తినుచు తాగుతూ బహుగా సుఖిస్తూ, ఇది నాకు లేదు, ఇది నాకు అక్కర్లేదు అన్న పరిస్థితి లేదు ధనవంతుడి దగ్గర. ఏది కావాలంటే అది ఇలా చిటికేస్తే వచ్చేస్తున్నాయి. ఎవరక్కడ అంటే తీసుకొచ్చి పెడుతున్నారు. అలాంటి పరిస్థితి ధనవంతుడిది. సుఖభోగాలు అనుభవించాడు, చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంది ఆయనకి? లాజరు వచ్చి చిటికిన వేలుతో నీటి బొట్టు నా నాలుక మీద వేస్తే చాలని ఆశపడుతున్నాడు ఆయన. అంటే అలాంటి పరిస్థితి. అవును, లాజరును చూడు, భూమి మీద ఉన్నప్పుడే ఆ ధనవంతుడు వాకిటి ఎదురుగా నుంచొని చూస్తూ ఆ బల్ల మీద నుండి ఏమన్నా దొరికితే బాగుండు, 4 ముక్కలు తింటే బాగుండు, కడుపు నింపుకుంటే చాలని ఆశపడుతున్నాడు లాజరు. అంత దారిద్రమైన స్థితిలో బతుకుతూ కూడా దేవుడు నన్ను ఎందుకు ఇలా ఉంచాడని దూషించలేదు దేవుణ్ణి. నాకేంటి ఇలాంటి పరిస్థితి అని దేవుడి మీద అరవలేదు. నోరుంది కదా అని దేవుడిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడలేదు. తన బాధ్యత తను మర్చిపోలేదు. అందుకే మరణించిన తర్వాత ఎలాంటి స్థాయిలో ఉన్నాడు లాజరు? ధనవంతుడుగా పేరు పొందుకున్న అబ్రహాము రొమ్మున అనుకునే స్థితిలో ఉన్నాడు లాజరు. ఈ భూమి మీద ఆస్తి, ఐశ్వర్యం, సంపద, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ ఉన్నా లేకపోయినా దేవునితో సహవాసం ఉంటే చాలు మనిషికి. నేను మాట చెప్తాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనతో దేవుడు ఉన్నాడు అనుకోండి, అన్నీ ఉన్నట్టే. దేవుడు మన వెంటుంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఒకవేళ దేవుడు మనతో లేకపోతే నీకు ఏది ఉన్నా సరే అవన్నీ అక్కరకు రావు, అవన్నీ లేనట్టే. దేవుడు మనతో లేని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? తినాలనే ఆశ ఉంటుంది, తినటానికి అన్నీ ఉంటాయి, కానీ తింటే చచ్చిపోతాం అన్నట్టు ఉంటుంది.
దేవుడు లేకపోతే మన పరిస్థితులు అలానే ఉంటాయి. కానీ దేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన మాటలు వింటూ, ఆయన గురించి ఆలోచిస్తూ, ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన గురించిన బోధ చేస్తూ, ఆయన ఉన్నాడనే ధైర్యంతో బతికేస్తాం. అలా ఉంటుంది ఆయన ఉంటే. అందుకే సంఘానికి నేర్పిస్తున్నాడు కదా, నువ్వు ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నా సరే అవి నేను చూస్తున్నాను, నువ్వు బాధపడకు. నువ్వు నా మూలంగా దారిద్రతను అనుభవిస్తున్నావు, కొన్నిసార్లు తింటున్నావు, తినట్లేదు, పడుకుంటున్నావు, పడుకోవట్లేదు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే అవన్నీ నేను చూస్తున్నాను కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదని చెప్తున్నాడు సంఘానికి. నీ దారిద్రతను నేను ఎరుగుదును, ఇంకా అయినను నీవు ధనవంతుడవే. నువ్వు ఎలాంటి వాడివి? అదేంటి ప్రభు నేను బాధలు పడుతున్నాను కదంటే పడుతున్నావు. అదేంటి ప్రభు నేను దరిద్రమైన స్థితిలో అసలు ఈ రోజు కూడా నాకు తినటానికి లేదు కదా ప్రభు అంటే లేదు. కానీ నీవు ధనవంతుడివే. ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకుంది. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం నీకున్నా లేకపోయినా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకున్నప్పుడు, ఆత్మ సంబంధమైన బలం నీకున్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు నీకున్నప్పుడు, పరలోకాన్ని చేరుకోవాలనే నమ్మకం నీకు దృఢంగా ఉన్నప్పుడు నువ్వు ధనవంతుడివే. నీ ధనాన్ని అక్కడ సమకూర్చుకుంటున్నావు, ఇక్కడ కాదు. ఇక్కడ నీకు తినటానికి లేకపోవచ్చు, లాజరుల సత్క్రియలనే ధనాన్ని పరలోకంలో కూర్చుకుంటున్నావు. కాబట్టి నువ్వు ధనవంతుడివి. ధనవంతుడి జాబితాలో నీ పేరు నేను ఆల్రెడీ రాసేసానని మాట్లాడుతున్నాడు ప్రభు. నీవు ధనవంతుడివి అని మాట్లాడుతూ అంటున్నాడు కదా, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. ఏం తెలుసట ప్రభు వారికి? ఏం తెలుసని మాట్లాడుతున్నాడు? సంగమా, సాతాను సంబంధులు కొంతమంది మీలో ఉన్నారు. వాళ్ళు మేము యూదులమి అని చెప్పుకుంటూ, దేవుడు మా జాతిలో నుండే వచ్చాడని మాట్లాడుకుంటూ, యూదులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని కాలరెగరేసుకుంటూ, దేవుని పిల్లలం అంటే మేమే అని గొప్పలు చెప్పుకుంటూ, మిమ్ముల్ని శ్రమల పాలు చేస్తూ, మిమ్ముల్ని నిందిస్తూ, మిమ్ముల్ని దూషణ మాటలు మాట్లాడుతూ, మిమ్ముల్ని అపహాస్యం చేసేవాళ్ళు మీ మధ్యలో తిరుగుతున్నారు. అది కూడా నేను వింటున్నానని మాట్లాడుతున్నాడు. నిజంగా ఈరోజు సమాజంలో, సంఘంలో లేదా ఇలాంటి పరిస్థితి? చాలా సంఘాల్లో ఇలాంటి పరిస్థితే ఉంటుంది. కొన్ని సంఘాలు ఎలా ఉంటారో తెలుసా మనుషులు? ఎవరైనా క్రీస్తులోను కొత్తగా వచ్చారు అంటే వాళ్ళని చూసి వీళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా కొంతమంది? మీరేంటి, మేము ఎప్పటి నుంచో ఈ చర్చిలో ఉన్నాం, సీనియర్ సిటిజన్స్ మేమేది చెప్తే అదే రూల్, సైలెంట్గా మీ పక్కన ఉండండి అన్నట్టు మాట్లాడతారు. మేము ఎప్పటి నుంచో వస్తున్నాం. ఇదిగో చర్చిలో ఆ పోడియం దగ్గర ఆ మైక్ ఎవరు పెట్టించారో తెలుసా? మా తాతగారు పెట్టించింది. అది మేమే వాడాలి, మాకే అధికారం ఉంది దాని మీద. మీరెవరని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు చర్చిలో మెంబర్స్నే. మా చర్చిలో మాదే ఎక్కువ ఇంటి పేరు ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఇంటి పేరటోళ్ళు ఎక్కువ ఉన్నారు చర్చిలో. మా మాట ఎక్కువ, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ కాబట్టి మా మాట ఎక్కువ. మేమేది చెప్తే చర్చిలో అదే జరగాలి. మా ఇంటి పేరు ఎక్కువ ఉంది, మా జనాభా ఎక్కువ ఉంది, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు చర్చిలో. మేము ఏదంటే అదే జరగాలి. మేము ఎప్పటి నుంచో చర్చికి వస్తున్నాం, మేము ఎప్పటి నుంచో ఉన్నాం, మా ప్లేస్ ఇది. ఇవే ఉంటాయి. అంటే మేము ఎప్పటి నుంచో దేవునిలోకి వస్తున్నామని చెప్పుకుంటూ ఇప్పుడు కొత్తగా దేవునిలో అడుగు పెడుతున్న వాళ్ళని చాలామంది చీప్గా మాట్లాడేస్తుంటారు. మాట్లాడుకో, నువ్వెవడో మాట్లాడడానికి, అసలు మాట్లాడకూడదలా. ఎందుకంటే దేవునిలోకి అడుగు పెట్టావు అంటే నువ్వు ఆయన ఒక్కటే. దేవునికి ఉండదా పక్షపాతం? మనమే చూపిస్తూ ఉంటాం, నేను గొప్ప, నువ్వు తక్కువ, నేనే గొప్ప, నువ్వు చిన్నవాడివి, నేను పెద్దవాడిని, ఇవన్నీ మనం చూసుకుంటాం. కానీ దేవుడు పిల్లలందరినీ ఒకేలా చూస్తాడు. ఇంట్లో తండ్రి పిల్లలందరినీ సమానంగా చూస్తాడా? పార్షియాలిటీ చూపిస్తాడా? పార్షియాలిటీ చూపించడు. నా పిల్లలే అనుకుంటాడు ఎక్కడైనా. దేవుడు కూడా అంతే, పార్షియాలిటీ ఉండదు. ఇంటి పేర్లు బట్టో, మీ కుటుంబం ఎక్కువ మంది ఉన్నారనో, మీరు ఎక్కువ రోజులుగా చర్చికి వస్తున్నారనో, చర్చిలో ఏదో ఇచ్చేసారనో మీకు స్పెషల్ ఇన్విటేషన్ ఏమి ఉండదు అక్కడ. దేవుని పని అదంతే. దేవుని మీద ప్రేమతో చేయాల్సిందంతే, దేవుని పట్ల బాధ్యతతో చేయాల్సిందంటే. ఆ రోజు సమాజంలో కూడా ఉన్నారట, మేము యూదులవి, మా యూద జాతిలో నుండే ప్రభు వచ్చాడు, మా యూదులనే దేవుడు ముందుగా ఎంచుకున్నాడు, మేమే గొప్ప అనుకుంటూ సంఘంలోకి వస్తున్న వాళ్ళని కించపరిచి దూషించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు.
అలాంటి వారిని గూర్చి మాట్లాడుతున్నాడు కదా. అలాంటి దూషణ మాటలు కూడా నేను వింటున్నాను. నువ్వు బాధపడకు సంగమా, నువ్వు ఇబ్బంది పడకు, నువ్వు కృంగిపోకు. నీ మీదకు వస్తున్న ప్రతి దూషణ వాక్యము నాకు వినబడుతూనే ఉంది, నేను వింటున్నాను, నువ్వు బాధపడకని మాట్లాడుతున్నాడు. ఎంత నెమ్మదిస్తున్నాడు చూడండి సంఘానికి దేవుడు. ఇంకా అంటున్నాడు కదా, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఏమంటున్నాడు? సంగమా, దూషణ మాటలు వస్తున్నాయి, జాగ్రత్త అని అంటలేదు. దూషణ వాక్యాలు వినబడుతున్నాయి, వాటిని పట్టించుకోక అనట్లేదు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. నువ్వు అంటే ఇంకా మాటలు అనే పరిస్థితులు వస్తాయా ప్రభువా? వస్తాయి ప్రభువా. ఇంకా బాధ అనుభవించాల్సిన పరిస్థితులు ఉంటాయా ప్రభువా? ఉంటాయి ప్రభువా. ఇంకా దూషణ మాటల చేత మా మనసు కృంగిపోయేలా మాట్లాడతారా? మాట్లాడతారు. ఇంకా మనల్ని కృంగదీసే ప్రజలు ఉంటారా? ఉంటారు. సంఘంలో ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయా? వస్తాయి. నువ్వు పొందబోయే శ్రమలు ఇంకా ఉన్నాయి, వాటిని చూసి నువ్వు భయపడకు. క్రైస్తవులుగా మనకుండే ఒక నీచమైన అలవాటు ఏంటో చెప్పనా? ఏదన్నా ఒక కష్టం వచ్చేసింది అనుకోండి, వెంటనే మనం చేసే పని ఏంటి? ప్రభువా, ఈ కష్టాన్ని తీసే ప్రభువా, ఇక నేను భరించలేను ప్రభువా, నేను పడలేను ప్రభువా అని ప్రార్థన చేస్తాను తప్ప, కష్టం వచ్చింది ప్రభువా, నిలబడే పరిస్థితి నాకు ఇవ్వని ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం మనం? కష్టం వచ్చింది ప్రభువా, దాన్ని తట్టుకొని నిలబడే శక్తి నాకు ఇవ్వు, ప్రార్థన సహాయాన్ని నాకు ఇవ్వు, ఆత్మశక్తిని నాకు ఇవ్వు, వాటన్నిటిని ఎదుర్కొని నేను ఎలా నిలబడాలో నాకు ఇవ్వని ఎప్పుడైనా అడుగుతాం మనం? ఎప్పుడు అడగం. కష్టం రాగానే తీసేయమని కోరుకుంటాం తప్ప వాటిని ఎదుర్కొని నిలబడే శక్తి మనం కోరుకోమను. ఎప్పుడు అలా చేయకండి. మన స్కూల్స్లో పిల్లలకు పరీక్షలు పెడతారా? సంవత్సరం పెడతారా? పబ్లిక్ ఎగ్జామ్స్ పెడతారా? యాన్యువల్ ఎగ్జామ్స్ పెడతారా? ఎందుకు పెడతారు? సంవత్సరం అంతా మావాడు చదివాడండి, ఇంట్లో మేము చూస్తూనే ఉన్నాం, మావాడికి పరీక్ష పెట్టొద్దు అంటే పెట్టకుండా ఆగిపోతారా? రోజు ట్యూషన్కి వెళ్తాడండి, మరలా వచ్చేస్తాడు, ఏ రోజు ట్యూషన్లో హోంవర్క్ చేయకుండా లేదు, ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసేస్తాడు, మా అబ్బాయి బాగా చదువుతాడు, ఎగ్జామ్స్ ఏం అక్కర్లేదు అంటావా? అంటే మాత్రం పెట్టకుండా ఉంటారా? ఎందుకు ఎగ్జామ్స్? నువ్వు చదివినా చదవకపోయినా నువ్వు చదివావని నీకు తెలియాలి అంటే, నువ్వు పాస్ అవ్వాలి, నువ్వు ఉత్తీర్ణత సాధించాలి అంటే, నీ లైఫ్ మీద నీకెంత కాన్ఫిడెన్స్ ఉందో నీకు అర్థం కావాలి అన్నా పరీక్ష జరగాలి. జీవితంలో కూడా అంతే. కొన్ని పరీక్షలు రాయాల్సి వస్తుంది, రాసేయి. ఫెయిల్ అవుతావా పాస్ అవుతావా తర్వాత సంగతి. రాయడానికి సిద్ధంగా ఉండు. నువ్వు కష్టం అనే పరీక్ష వచ్చినా రాయి, బాధ అనే పరీక్ష వచ్చినా రాయి. ఇంకే పరీక్షలు నీకు ఎదురవుతూ ఉన్నా నువ్వు రాయాల్సిందే. అంతే తప్ప ఎగ్జామ్ పేపర్ చూడగానే ప్రభువా అసలు నా జీవితంలో నేను ఎప్పుడు ఇలాంటి ఫేస్ చేయలేదు ప్రభు అని మూసేసి వెళ్ళిపోయావు అనుకో, ఏమనిపించుకుంటాం మనం? క్రైస్తవులు అనిపించుకో. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నా, కుటుంబ పరిస్థితులు వస్తూ ఉంటాయి, భర్త నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి, భార్య నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి, పిల్లల నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి, సమాజం పట్ల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్ని వచ్చినా సరే వీటన్నిటిని నేను ఎదుర్కొని నిలబడగలను అనే పరీక్షను రాసినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి తోడు ఉంటాడు. అందుకే అంటున్నాడు, భయపడకు. నీవు పొందబోయే శ్రమలను, పొందుతున్న శ్రమలను, నువ్వు అనుభవించే శ్రమలను బట్టి నువ్వు భయపడకనే మాట్లాడుతున్నాడు. భయపడకు, నువ్వు నిలబడ్డం నేర్చుకో. ఈరోజు మనం భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య నడుస్తున్నాము అంటే రేపటి రోజున వాటినే మనం అందలంగా మార్చుకుంటాం. ఈరోజు మనం నడుస్తూ ఉన్నప్పుడు రాళ్ళు తగిలి పడిపోతూ ఉండొచ్చు, కానీ ఆ రాళ్లే రేపటి రోజున మెట్టెలుగా చేసుకొని ఎక్కేస్తాం. ఇవన్నీ జీవిత సత్యాలు. కాబట్టి మనం మొట్టమొదటిగానే చూసి భయపడిపోయి ఆగిపోయాం అనుకోండి, మన జీవితం అక్కడితో అయిపోద్ది. అందుకే అంటున్నాడు కదా, నువ్వు పొందబోవు శ్రమలను గురించి నువ్వు భయపడొద్దు. ఇంకా అంటున్నాడు 10వ వచనంలో, 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలు. ఏమని మాట్లాడుతున్నాడు? నీకు ఇంకా శ్రమలు వస్తాయి, అపవాది నిన్ను ఇంకా కృంగదీసేస్తాడు, ఇంకా బలహీనపరుస్తాడు, ఇంకా పరిస్థితులన్నీ తారుమారు చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలో తెలుసా? ఇంట్లోకి వెళ్ళిపోయి
తలుపేసుకొని మూల కూర్చొని నాకే ఎందుకు వచ్చిందిరా అని రెండు కాళ్ళ మధ్యలో తల పెట్టుకుని ఏడవడం కాదు. మరి మరణము వరకు, కింద ఫుట్‌నోట్‌లో ఏమని రాశాడు? మరణము వరకు అని. మరణాపాయము వచ్చునను వరకు అంటే మరణ పరిస్థితులు వచ్చినా సరే, ఇక చచ్చిపోతాననే ఆలోచన వచ్చినా సరే, మరణాపాయము వచ్చినా, అలాంటి పరిస్థితులు వచ్చినా ఎలా ఉండమని కోరుకుంటున్నాడు? నమ్మకంగా ఉండు. ఏంటి నమ్మకం? చచ్చిపోయే పరిస్థితి నీకొచ్చినా నువ్వు నమ్మకంగానే నిలబడని మాట్లాడుతున్నాడు. దేనిలో నమ్మకంగా నిలబడమంటున్నాడు ఆయన? దేనిలోనో తెలుసా? బాప్తిస్మంలోనే మాటిచ్చేసావు నీ కొరకు బతుకుతానని. బతుకు నా కోసం. బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడే ఇక నా పాపపు జీవితం సమాధి చేసేసాను, ఇప్పటి నుండి నీ కొరకు నేను బతుకుతానని దేవునికి మాటిచ్చేసావు. ఇక ఆ పాపపు జీవితాన్ని తవ్వుకోకు. నా కొరకు నమ్మకంగా నిలబడు, నా కొరకు పవిత్రంగా నిలబడు, నాకు ఇచ్చిన మాటను నువ్వు నమ్మకంగా నిలబెట్టుకొని మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఈ భూమి మీద నమ్మకాన్ని కోల్పోయాము అంటే మనం బతికినా చచ్చిపోయినట్టే. మనుషులుగా మనకుండే అలవాటు ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళకు ఊరికే ప్రామిస్ చేస్తాం, ఊరికే మాట ఇచ్చేస్తాం, కానీ దాన్ని నిలబెట్టుకోలేం. నమ్మకాన్ని కోల్పోతావు అలాంటి పరిస్థితుల్లో. నువ్వు ఒకళ్ళకి మాట ఇచ్చావు అంటే దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే నమ్మకాన్ని కోల్పోయినట్టే. మనుషుల దగ్గర చేసినట్లుగా దేవుని దగ్గర కూడా చేయాలనుకోకు. దేవునికి మాట ఇచ్చేసావు ఏనాడో, ఇక ఈ జీవితం నీది అని మాటిచ్చావు. నీ కోసం బతుకుతాను ప్రభువా అని మాటిచ్చావు. మరణించిన తర్వాత నీ కోసం వస్తాను ప్రభువా అని మాటిచ్చావు. సమాధి చేసిన పాపపు జీవితాన్ని తవ్వుకోను ప్రభువా అని మాటిచ్చావు. నేను సమాధి చేయబడి నీ కోసం మరలా తిరిగి లేచాను ప్రభువా అని మాటిచ్చావు. ఆ మాటను నమ్మకంగా మరణం వరకు నిలబెట్టుకో. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రాణం మీదకి వచ్చినా సరే, ప్రాణాపాయము వచ్చినా నమ్మకంగా నిలబడని మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, ఒకవేళ అలాంటి పరిస్థితిలోనే మనం చచ్చిపోయినా ఏమిస్తాడట ప్రభు? జీవ కిరీటం. జీవ కిరీటం అంటే అర్థం తెలుసా? ఏంటి జీవ కిరీటం అంటే? జీవ కిరీటం అంటే ఏంటి? బైబిల్లో మీరు ఎప్పుడు అక్షరాలు పట్టుకొని వెంపర్లాడకండి. మరలా చెప్తున్నాను, అక్షరాలు పట్టుకొని అక్కడ వరకే ఆలోచించకండి. జీవ కిరీటం అంటే నువ్వు చచ్చిపోయినా పరదేశంలో జీవిస్తూనే ఉంటావురా అని చెప్తున్నాడు. నువ్వు ఇక్కడ మరణించి మరలా మరొక లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ జీవిస్తావు. జీవ కిరీటం అంటే ఎల్లకాలం బతుకుతావు. నువ్వు ఇక ఒక పౌలులా బ్రతుకుతూ ఉంటావు, ఒక అబ్రహాములా బ్రతుకుతూ ఉంటావు, ఒక లాజరులా బ్రతుకుతూ ఉంటావు, ఒక శారమ్మలా బ్రతుకుతూ ఉంటావు. అంటే మరణించిన తర్వాత కూడా నువ్వు అక్కడ జీవ కిరీటాన్ని, జీవితాన్ని పొందుకుంటావని మాట్లాడుతున్నాడు. ఆ జీవితం ముందు ఈ జీవితం ఒక లెక్క. అక్కడ కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల కాలం బ్రతికే అవకాశం ఉంది. ఈ భూమి మీద మహా అయితే 60 ఏళ్ళు, ఇంకా ఉంటే 70 ఏళ్ళు, ఇంకా అధిక బలం ఉంటే ఒక 80 ఏళ్ళు, 100కు దాటం మనం. కానీ ఇక్కడ ఇదే చిన్న జీవితం. ఈ జీవితంలో నాకు ప్రభుత్వాలు ఎన్నున్నా లేకపోయినా, ప్రభు ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే, ప్రభువు తోడుంటే నా జీవితం చాలు అనుకున్నావు అంటే, మరణించిన తర్వాత అనేక మందితో, భక్తులతో సహా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవునితో ఆనందంగా ఆకలి దప్పులు కూడా మర్చిపోయి బతికే బ్రతుకు మంది. ఆ మాత్రం దానికే ఇది గుర్తించం మనం. సంఘంలో ఒక చిన్న శ్రమ దేవుడు అక్కర్లేదు, కుటుంబంలో పరిస్థితులు బాగాలేదా దేవుడు అక్కర్లేదు, ఎవరో ఒక మాట అనేసారా ఇక బైబిల్ పట్టుకోను, ఎవరో ఒక మాట అన్నారా ఇక పాట పాడను, ఎవరో నన్ను ఇన్సల్ట్ చేశారా ఇక చర్చిలో కనిపించను. ఇలాంటి నీచమైన ఆలోచనలు మనకుంటే మన క్రైస్తవులు అనిపించుకో. ఆనాడు ప్రారంభ సంఘస్థులు పడ్డాన్ని బాధలు పడుతున్నావు మనం. ప్రారంభ సంఘంలో పరిస్థితులు ఎలా ఉండేవి తెలుసా మీకు? తలకిందులుగా సిలువేసి చంపేస్తే చచ్చిపోవడానికన్నా ఇష్టపడ్డాడు. కానీ పేతురు గారు బైబిల్ని వదిలిపెడతాననే మాట రాలేదు ఆయన నోటి నుండి. తోమా గారు బళ్ళెంతో వెనకాల నుంచి పొడిచి చంపేస్తూ ఉంటే ప్రార్థన చేసుకుంటూ ప్రాణాలు వదిలేశాడే తప్ప బైబిల్ వదిలేస్తాననే మాట నోట వెంట రాలేదు. బ్రతికుండగానే చర్మాన్ని చీల్చేస్తూ ఉంటే నొప్పిని భరించాడు భక్తుడు. చర్మం లాగేస్తుంటే ఎలా ఉంటుంది ప్రాణాలతో ఉండగానే? మీరు ఆలోచించండి ఒకసారి. మనకు బ్రతకుండగా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, చర్మం కొంచెం చిట్లిపోగానే, రక్తం బయటికి రాగానే ప్రాణాలు పోతాయి మనకి. అలాంటిది స్పృహలో ఉండి ప్రాణాలతో ఉండగానే
చర్మాన్ని మాంసం నుండి వేరు చేస్తూ లాగేస్తూ వస్తుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అలాంటి పరిస్థితుల్లో కూడా అపోస్తలులు బైబిల్ వద్దనే మాట రాలేదు. ఈరోజు మనం చూడండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇంకెక్కడ బతుకులు మారేది? ఉం? చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న శ్రమలకు మీరు భయపడొద్దు. అవి కుటుంబంలో అయినా సరే, ఏవైనా సరే, చచ్చిపోయే పరిస్థితులు వచ్చే పరిస్థితులైనా సరే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాటికి తట్టుకొని నిలబడే శక్తి దేవుడిస్తాడు. నువ్వు అడగడం ఆలస్యం. ఎప్పుడైతే ఆ శక్తి దేవుడిస్తాడో మరణించిన తర్వాత కూడా జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. మనకు వాగ్దానం చేస్తున్న ఆయన, మనకు మాట ఇస్తున్న ఆయన చిన్నవాడు కాదు. అందుకే ప్రారంభంలో చెప్పాను, ఈ మాటలు చెప్తున్న ఆయన ఎలాంటివాడు? మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, మరణించి మరలా బ్రతికి మనకు సాక్ష్యం ఇస్తూ చెబుతున్నవాడు ఆయన. అలాంటి ఆయన మాటకు మనం ఇంకా ఏ మాత్రం సందేహించాల్సిన పరిస్థితి లేదు. చివరగా అంటున్నాడు కదా, చూద్దాం ఒక్కసారి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ఏంటట? ఈ మాట చెవున్నవాడు ఖచ్చితంగా వింటాడు. ఎవరికుండో చెవులు? అందరికి ఉంటాయా? 2 చెవులు ఉంటాయి. ఒకటి వినకపోయినా ఒకటి వినపడుద్ది. 2 చెవులు ఉంటాయి, కానీ వినిపించుకోం మనం పెద్దగా. అందుకే అంటున్నాడు, చెవి గలవాడి మాటలు వినుగాక. అంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం కాదు. చెవులతో విన్న మాట హృదయంలో నిలిచిపోవాలి. సినిమా పాటలు బాగానే చెవులతో వింటే హృదయంలో గుర్తుండిపోతాయి. లిరిక్స్ కూడా పెద్దగా మనం అప్పటికప్పుడు హడావిడిగా తరుముకొనక్కర్లా, నోటుకలా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే వాటి మీద ఆసక్తి మనకి. కానీ బైబిల్ అంటే, దేవుని మాటలంటే ఆసక్తి ఉండదు. ఇలా వింటాం, అలా వదిలేస్తాం. అలాగదు. చెవి గలవాడు వినాలి మాట. హృదయంలో పొడవబడాలి ఆ మాట, హృదయంలో లిఖించబడాలి ఆ మాట. ఆ మాట ప్రకారంగానే ఈ భూమి మీద బ్రతకాలి. శ్రమలు వస్తున్నప్పుడు కంగారు పడాల్సిన పని లేదు. ఎప్పుడైతే క్రీస్తులో నిలబడాలని నిశ్చయంగా, ఎప్పుడైతే నినాదంతో తీర్మానం తీసుకుంటావో అప్పటి నుంచి శ్రమలు స్టార్ట్ అవుతాయి. కానీ దేవుడు మనల్ని కాపాడుతూ 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 వస్తుంటాడు. అది మనకు అర్థమైతే చాలు. అందుకే పేతురు గారి పత్రికలో ఒక మాట ఉంటాడు కదా, చూద్దాం ఒకసారి. చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం. పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయము 12వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏమని మాట్లాడుతున్నాడు పేతురు గారు? సంగమా, ఒక క్రైస్తవుడా, నీకు ఏదైనా ఒక శోధన సంభవించినప్పుడు, ఒక శ్రమ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, నీ జీవితంలో పరిస్థితులన్నీ నీ మెడకు చుట్టుకున్నప్పుడు, నాకేదో ఒక అగ్ని వంటి మహాశ్రమ వచ్చేస్తుందని నువ్వు కంగారు పడిపోకు. ఏంటిది అని నువ్వు ఆశ్చర్యపడిపోకు. నాకే జరుగుతుంది ఏంటా అని నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే పూర్వం ఎంతోమంది భక్తులకు జరిగినవే, ఒకనాడు అపోస్తలులకు జరిగినవే, ఒకనాడు ప్రవక్తలకు జరిగినవే, ఒకనాడు శిష్యులకు జరిగినవే, మన ప్రియుడును ఈరోజు మనల్ని కాపాడుతున్న ప్రభువుకు కూడా జరిగినవే. కొత్తగా నాకే జరుగుతుందని నువ్వు అనుకోకు. అగ్ని వంటి మహాశ్రమను నువ్వు బాధపడకు. ఎందుకో తెలుసా? బంగారం కూడా ఒక కొత్త రూపం రావాలి అంటే, ఒక కొత్త డిజైన్ రావాలి అంటే, మెరుగుదిద్దుకోవాలి అంటే, బంగారం కూడా దేనిలో నలిగిపోవాలి? కొలిమిలో నలిగిపోవాలి. కొలిమి ఎలా ఉంటుంది? నిప్పులతో మగబగ మండిపోతూ ఉంటుంది. అంటే బంగారం కూడా తన స్వచ్ఛతను బయటపెట్టాలి అంటే, తన లక్షణాన్ని బయట పెట్టాలి అంటే, ఒక కొత్త రూపాన్ని దాల్చుకోవాలి అంటే, మంటలో కాలిపోయి నలిగిపోయి కొత్త రూపం రావాలి. ఈరోజు క్రైస్తవుడు కూడా అంతే. నీ జీవితంలో కొన్ని మార్పులు జరగాలి అన్నా, నీ జీవితంలో నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, నీ జీవితంలో కొంత బెటర్ ఆప్షన్ నీకు కనబడాలి అన్నా, ఒక స్టెప్ నువ్వు ముందుకు వేయాలి అంటే ఖచ్చితంగా బాధల మధ్య నువ్వు నలిగిపోవాలి. నలిగిపోవడం మనకు మంచిది. బంగారం కాలిపోయినప్పుడే స్వచ్ఛత బయటపడుతుంది. ఈరోజు మనం కష్టాల్లో నలిగిపోయినప్పుడే ఇంకా మనం ఎంత బలంగా నిలబడాలో మనకు అర్థమవుద్ది. ఇంకా దేవుని కొరకు ఎలా బతకాలో మనకు తెలుస్తుంది. ఇంకా ఎలాంటి పరిస్థితుల మధ్య నేను తట్టుకొని నిలబడాలో మనకు అర్థమవుద్ది.
అది క్రైస్తవుడు జీవితం అంటేనే. అందుకే సంఘానికి ముందే రాస్తున్నాడు యోహాను గారు. అలాంటి పరిస్థితిని ఆయన అనుభవిస్తూ కూడా యోహాను గారు సమాజానికి తెలియజేస్తున్న మాటలవే. సంగమా, నువ్వు భయపడకు, ప్రభు చెబుతున్న మాటలు విను, ప్రభు చెబుతున్నటువంటి మాటలను అంగీకరించు, ప్రభు మీద నమ్మకం ఉంచు. మొదటివాడుగా కడపటివాడుగా మరణించి కూడా మరలా బ్రతికి మనకి చెబుతున్న మాట ఏంటో తెలుసా? శ్రమలు వస్తే ఓర్చుకో అంటున్నాడు ఆయన. కష్టం వస్తే నిలబడు అంటున్నాడు. నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, నా కొరకు బతకమంటున్నాడు. దేవుని కొరకు బ్రతికి నువ్వు చనిపోతే చిరకాలం బ్రతికే అవకాశం నీకుందని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకో అని మాట్లాడుతున్నాడు భక్తుడు. ఈరోజు జ్ఞాపకం ఉంచుకుందామా? మనం చిన్న చిన్న వాటికే మనల్ని దేవునిలో నుండి వెళ్ళిపోతూ ఉంటే మనకు సరైంది కాదది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని కొరకే జీవితం అనుకున్నప్పుడే ఇది జీవితం. దేవుడు వద్దు అనుకుంటే నీకు ఎన్నున్నా అసలు నువ్వు కూడా లేనట్టే నీ జీవితంలో. కాబట్టి ఆలోచించు, శ్రమలో కృంగిపోవద్దు. సంఘంలో ఎన్ని బాధలున్నా సహోదర ప్రేమ ఉండాలి, అన్నిటికీ మించి సంఘ ప్రార్థన ఉండాలి, సహవాసం ఉండాలి. ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళకి దేవునితో సహవాసం ఉండాలి. అలా ఉన్నప్పుడే ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఓర్చుకోగలం. ఓర్చుకోవడానికి సిద్ధపడదాం, దేవుని మాటను అంగీకరిద్దాం. మరణించిన తర్వాత జీవి కిరీటాన్ని పొందుకోవడానికి సంసిద్ధులం అవుదాం. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో నాయనా ఎన్నో విలువైన మాటలను మాకు అందించారు తండ్రి. మీ పిల్లలుగా కూడుకుంటున్న మా జీవితాలలో నాయనా ఎన్నో కష్టాలను మేము ఎదుర్కొంటూ ఉన్నాం, ఎన్నో ఇబ్బందుల మధ్య మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం తండ్రి. అయినప్పటికీ నాయనా వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని మాకు ఇవ్వండి. కష్టాలలో నాయనా మేము నలిగిపోతూ ఉన్నప్పటికీ మీ కుమారుని వలె పరిమళ వాసనను వెదచల్లడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి. బంగారం ఎలా అయితే కొలిమిలో నలిగిపోయి కాల్చబడి తండ్రి స్వచ్ఛమైనదిగా బయటపడుతూ ఉందో, అదే రీతిగా నాయన ఈ క్రైస్తవ జీవితంలో తండ్రి మేమెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా, ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తూ ఉన్నా దేవా, నిజమైన క్రైస్తవుడుగా మీ సమాజం మధ్య నిలబడడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఎవరు ఏ బాధతోనైనా మీ పాదాల చెంత నలిగిపోతూ ఉన్నారో మాకు తెలియదు, కానీ వాటన్నిటినీ నాయన చక్కపరిచి ధైర్యాన్ని ఇవ్వండి. మీ కొరకు మరింత ఉన్నతంగా నిలబడే శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. మీరున్న మహాలోకానికి చేరే వరకు నాయన నమ్మకాన్ని కాపాడుకుంటూ, మీరు మా పైన ఉంచిన నమ్మకాన్ని నిలవబెట్టుకుంటూ ఈ భూమి మీద బ్రతికే గొప్ప ధన్యతను మాకు ఇవ్వండి తండ్రి. మరలా నాయన మా జీవితాలలో ఆయుష్కాలము మిగిలి ఉంటే మీ కొరకు నాయన మరలా ఎన్నో విలువైన మాటలను మేము ధ్యానించుకొని మా ఆత్మీయ స్థితిని బలపరుచుకొని మీ కొరకు ఉన్నతంగా నిలబడే శక్తిని మాకు ఇమ్మని వేడుకుంటూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా మనవులను మీ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.